తెలంగాణ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహేందర్ రెడ్డిని ఆ పార్టీ నేతలు భుజానికెత్తుకున్నారు. అయితే తాజాగా మహేందర్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ శాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా కనిపించిన మహేందర్ రెడ్డి మరి ఇప్పుడు ఆ పార్టీ నేతలకు ఎందుకు చేదుగా కనిపిస్తున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేసిన ఆఫీసర్ను బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేసింది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల 2 నెలలు డీజీపీగా మహేందర్ రెడ్డి పనిచేశారు. పదవి విరమణ అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కొత్త బాధ్యతలు ఇచ్చింది. మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆయన పనితీరును కొనియాడారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచడంలో ఆయన పాత్ర క్రియాశీలకం అంటూ మెచ్చుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం నుంచి ప్రస్తావిస్తూ అదంతా మహేందర్ రెడ్డి ముందు చూపునకు నిదర్శనం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ కూడా మహేందర్ రెడ్డిని పోలీస్ శాఖలో సంస్కరణలకు ఆద్యుడిగా అభివర్ణించారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఆయన సేవలను వినియోగించుకుంటామని ఏకంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకానొక సందర్భంలో ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా తీసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. రాష్ట్రం కంట్రీలోనే నెంబర్ 1 అనే పద్ధతుల్లో మనం పేరు తెచ్చుకోవాలని చెప్పి వారిని నేను కోరినాను. బహుశా వారి ఆధ్వర్యంలోనే అది ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వారి రిటైర్మెంట్ డిసెంబర్లో ఉంది. నేను వారికి నిర్మోహమాటంగా చెప్పిన, మీకు డిసెంబర్గా నాకు కాదండి, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీరు సేవ చేస్తూనే ఉండాలి ఏదో రూపంలో, మారితే మీ డ్రెస్ మారుతుంది కానీ మీ సేవ మాత్రం అట్లే ఉండాలని కూడా కోరడం జరిగింది. మహేందర్ రెడ్డి పోలీస్ శాఖలో 3 దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో సేవలందించారు. డీజీపీగా పనిచేస్తూ డిసెంబర్ 2022లో మహేందర్ రెడ్డి పదవి విరమణ చేశారు. తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులయ్యారు. నాడు మహేందర్ రెడ్డి పనితీరును కొనియాడిన బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు ఆయన మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాలను అడ్డుపెట్టుకుని కోట్లు వెనకేసుకున్నారు అంటూ ఆరోపిస్తున్నారు. కోట్ల విలువైన భూములు కొనడంతో పాటు బినామీల పేరుతో అక్రమంగా సంపాదించారని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తొలగించి జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మీరు చేయడం జరిగింది. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్నదాకా మొన్న ఫ్రెష్గా మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చాయి. ఏమని? 1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ హయాంలోనే కీలక బాధ్యతలు నిర్వహించారు మహేందర్ రెడ్డి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా మహేందర్ రెడ్డిని నియమించారు కేసీఆర్. ఏరికోరి మహేందర్ రెడ్డిని డీజీపీగా నియమించారు. పోలీస్ బాస్ గా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 5 సంవత్సరాల 2 నెలల కాలం డీజీపీగా పనిచేశారు. గతంలో ఏనాడు మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేసిన దాఖలా లేవు. కానీ నేడు ప్రభుత్వం మారాక మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసింది కేసీఆర్ కుటుంబం. మహేందర్ రెడ్డిని అవినీతి పరుడని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని అల్లరి చేస్తున్నారు. మహేందర్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరపాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ హయాంలో టీఎస్పీఎస్సీలో భారీ స్కామ్ బయటపడింది. ఈ నేపథ్యంలో తమ అక్రమాలు బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే మహేందర్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా చేపట్టే వరకు మహేందర్ రెడ్డిని మచ్చలేని పోలీస్ బాస్ గా బీఆర్ఎస్ నేతలు అభివర్ణించారు. కానీ రేవంత్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన వెంటనే విమర్శలకు పదును పెట్టారు. అప్పటి వరకు మంచి పరిపాలన దక్షత కలిగిన పోలీస్ అధికారిగా కనిపించిన మహేందర్ రెడ్డి ఇప్పుడు అవినీతి పోలీస్ అధికారిగా ఎందుకు కనిపిస్తున్నారో బీఆర్ఎస్ నేతలే సమాధానం చెప్పాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేసిన వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళతానని హెచ్చరించారు.